హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పటి వరకు స్త్రీల మీద జరిగేటువంటి రేపులు కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, డౌరీ వేధింపులు కావచ్చు, వీటి గురించి చాలా విస్తృత స్థాయిలో ఎప్పుడు స్త్రీల గురించి పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే మన సొసైటీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రోగ్రెస్ అయినప్పటి నుంచి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ఈ 2025లో ఒక కొత్త రివర్స్ ట్రెండ్ మొదలైంది. తల్లులు పిల్లల్ని చంపడం, పిల్లలు తల్లిని చంపడం, పెళ్లి చేసుకున్న భర్తని 2-3 రోజులకే చంపడం, ఇవన్నీ కూడా దాన్ని అక్రమ ప్రేమానాలో సక్రమ ప్రేమానాలో తెలియదు గాని కొంత ప్రేమ అన్న పేరుతో ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే విషయం ఏంటంటే మహిళల మీద జరిగినప్పుడు దాని మీద వచ్చినంత వ్యతిరేకత దీని మీద రావట్లేదు. ఇప్పటికీ కూడా ఇది ఒక కామిక్ సబ్జెక్ట్ గా, మీమ్ సబ్జెక్ట్ గానే మిలిచిపోతూ ఉంది. సో ఇప్పుడు కొత్తగా మొదలైనటువంటి ఈ ట్రెండ్ ని సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో ఎలా చూడొచ్చు, అలాగే దీన్ని ఒక ప్రీ ఫెనామినన్ అనుకోవచ్చా? అంటే ఈ జెన్జెట్ వాళ్ళు ఇప్పుడు డేటింగ్ కావచ్చు, కొత్తగా మేల్ అండ్ ఫీమేల్ ఒకే దాంట్లో వచ్చేటువంటి రూమ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా చూస్తున్న క్రమంలో ఈ హత్యల్ని కూడా ఒక ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ గా చేస్తున్నారా? ఎందుకు ఇంత దారుణమైన మెంటాలిటీ వీళ్ళలో డెవలప్ అవుతూ ఉంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారు. ఒకరు సైకాలజిస్ట్ మానస గారు, అలాగే బండ్ల మాధవరావు గారు. మనం చర్చలోకి వెళ్ళబోయే ముందు గెస్ట్ ఇంట్రొడక్షన్ ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం. మానస గారు క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అడ్వాన్స్డ్ సైకాలజికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పీజీడీ చైల్డ్ సైకాలజీ మీద, అలాగే ఫ్యామిలీ అండ్ మార్షల్ కౌన్సిలింగ్ మీద ఎంబీఏ ఎంఎస్సి చేస్తున్నారు. సో వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మానస గారు. అలాగే బండ్ల మాధవరావు గారు ఫెడరల్ తెలంగాణ వీక్షకులు అందరికీ పరిచయమే, శిఖరా స్కూల్స్ ఫౌండర్, అలాగే రెసిడెన్స్ కాలేజ్ ఫౌండర్. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మాధవరావు గారు. ఓకే, ముందు మాధవరావు గారు మీతో మొదలు పెడదాం. మీరు 40 years ఆఫ్ సర్వీస్ లో చిల్డ్రన్ ని, అంతకు ముందు వారి తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉన్నారు. సో మాధవరావు గారు ఓకే, మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ గానే ఉన్నారు కదా, సెట్ కదా? సరే మాధవరావు గారు, ముందు మీతో మొదలు పెడతాము. ఈ 30 years 40 years మీరు టీచర్ గా ఉన్నారు, 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ గా ఉన్నారు. సో ఈ మారిన వాల్యూస్ ని ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవల్యూషన్ గా చూస్తున్నారా? ఈ హింసా నేచర్ ని కూడా ఎవల్యూషన్ గా చూస్తున్నారా? అసలు ఈ ఫెనామినన్ ని మనం ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలు, వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందు విద్యా విషయకంగా గత 30 ఏళ్లుగా చాలా చేంజెస్, చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే 30 ఏళ్ల కిందట పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళ ఆ తల్లిదండ్రుల ఆకాంక్షలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, పిల్లల పట్ల వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కానీ తర్వాత జనరేషన్స్లో చాలా మార్పు వచ్చేసినాయి. అంటే అప్పుడు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మళ్ళీ తల్లిదండ్రులుగా వస్తున్నటువంటి వాళ్ళు చూస్తున్నాం అనమాట. ఈ 30 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో, విద్య పరంగా కాదు నేను మాట్లాడుతున్నటువంటిది, విద్యా వ్యవస్థలో విద్యా విషయకంగా వచ్చేటటువంటి మార్పులను పక్కన పెట్టేస్తే, తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పుల్ని బేస్ చేసుకొని వీళ్ళ ఆలోచనలలో చాలా విపరీతమైనటువంటి తేడాలు చేస్తా ఉన్నాయి అనమాట. ముఖ్యంగా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ దేశంలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, ఈ ప్రజలందరికీ కూడా చాలా తప్పనిసరి అవసరమైనటువంటి ఒక వ్యవస్థ అనేటటువంటిది రాను రాను మనకు చాలా స్పష్టం అవుతుంది అనమాట. అంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ఇప్పుడు మైక్రో లెవెల్లోకి వచ్చేసాం. ఇంకా చెప్పాలంటే మన ఈ సమస్య మీరు ఇప్పుడు మాట్లాడితే కూడా చెప్పారనమాట. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. దాదాపు ఒక 20 years బ్యాక్ అనుకుంటాను, నా స్టూడెంట్ ఒక అమ్మాయి లండన్ వెళ్ళిపోయి అక్కడ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదో చేస్తూ అక్కడ రూమ్ లో వేరే అబ్బాయిలతో కలిసి ఉండాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి తను చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉండేది. తను ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇలా ఉంటుందంటారా అక్కడ వ్యవస్థ అని చెప్పేసి, అంటే మనకు తెలియదు కాబట్టి తను చెప్తే ఓహో ఇలా ఉందా అక్కడ అని చెప్పేసి అనుకున్నమాట. కానీ 20 ఏళ్ల కిందట లండన్ లో చూసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ ఇక్కడ హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ, అంటే జెండర్ తోటి సంబంధం లేకుండా రూమ్మేట్స్ ఉండేటటువంటి వాతావరణంలోకి వచ్చేసాం అనమాట.
సో అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎటువంటి మార్పులు సంభవిస్తా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం అనమాట. రెండోది ఏంటంటే దీంట్లో అసలైనటువంటి విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నటువంటిది విద్యతో పాటుగా ఆ రోజుల్లో మొరాలిటీస్ ఉండేవన్నమాట. నీతి ఎలా ఉండాలి అంటే విద్యార్థులు ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి దాని దగ్గర నుంచి సొసైటీ తోటి ఎలా ఉండాలి అనేటువంటి దాని వరకు కూడా కొన్ని నీతి కథల ద్వారా పిల్లలకి చెప్పడం అనేటటువంటిది చాలా సాధారణంగా, అంటే అక్కడేమి ప్రత్యేకించి క్లాసెస్ అని కూడా ఉండేది కాదనమాట. అలా జరుగుతూ వచ్చేది. క్లాసులో పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ లాంటి సందర్భాల్లో అసెంబ్లీలో పిల్లలకి అలాంటివి చెప్పించడం కావచ్చు, ఇట్లా ఒక ఇది కనిపిస్తా ఉండేది అనమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యువతరం ఆ రోజుల్లో లేదా అని చెప్పేసానంటే ఉండేవాళ్ళు, కానీ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళదే ఎక్కువగా కనిపిస్తా ఉంది. అంటే ఈ మోరల్ సైన్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, నీతికి సంబంధించినటువంటి కథలో లేకపోతే వాటికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి విద్యార్థులకి చెప్పడం వలన కనీసం మొరాలిటీ అనేటటువంటిది ఆ తరంలో కాస్త ఎక్కువగా కనబడతా ఉండేది. కానీ ఇవాళ వచ్చినటువంటి సాంకేతిక విజ్ఞానం కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అంటే పిల్లల్లో ఉండాల్సినటువంటి సెన్సిటివ్నెస్ అని చెప్పంటే ఏమవుతుంది అని చెప్పంటే, సెన్సిటివ్నెస్ కి 2 అర్థాలు ఉంటున్నాయి ఇక్కడ. సెన్సిటివ్నెస్ అని చెప్పేసానంటే బాధ్యతతో కూడుకున్నటువంటి సెన్సిటివ్నెస్ ఉండడం వేరు, అలా కాకుండా చిన్నదానికే రియాక్ట్ అయిపోవడం అనమాట. ప్రతి చిన్న మాటకే రియాక్ట్ అయిపోవడం అనమాట వాళ్ళు. అంటే ఆ అసహనంతో రియాక్ట్ అయ్యేటటువంటి వాతావరణం ఇవాళ ఎక్కువగా కనిపిస్తా ఉంది. దాని పర్యవసానమే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ హత్యలు కావచ్చు. అంటే మనం పరువు హత్య దగ్గర నుంచి మొదలు పెట్టేసి, అంటే పిల్లలు వేరే కులం పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటే అదేదో పరువు సమస్యగా అనుకొని వాళ్ళని చంపేసేటటువంటి స్థాయికి తల్లిదండ్రులు వచ్చారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎదిరించి ఆ రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళేటటువంటి వాతావరణంలోకి వచ్చేసారు. అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే, కమ్యూనికేషన్ పెరగటం వలన జరగాల్సినటువంటి లాభం కంటే ఇలాంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి అనేటటువంటిది నాకు అనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మాధవరావు గారు. మానస గారు మీరు చెప్పండి. ఇక్కడ మాధవరావు గారు చెప్పిన దాంట్లో చూస్తే కొంత మోరల్ సైన్స్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెద్దగా లెసన్స్ లేవు. ఇంకొకటి పరువు హత్యలతో సమానంగా దీన్ని పోల్చారు. కానీ మన సమాజంలో ఇప్పటికి గత 1-2 నెలలు ఈ 2025 లోని చాలా హత్యలు జరిగినప్పటికీ ఒక మీమ్స్ గానో ఒక సీరియస్ సబ్జెక్ట్ గా మాత్రం ఇవి కన్సిడర్ అవ్వట్లేదు. చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి కూడా దాని తీవ్రత ఎందుకు ఇంటెన్సిఫై అవ్వట్లేదు? దీనిలో ఉన్న సమస్య ఏదో మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి చర్చల్లోకే తప్ప ఇంటెన్సిటీ ఎందుకు తగ్గింది? దీని వెనుకున్నటువంటి సైకాలజీ ఏంటి? ఈ 2 యాంగిల్స్ మధ్య పరువు హత్యలు అంత ఇంటెన్స్ గా ఇవి కూడా హత్యలైనప్పటికీ ఎందుకు మనం కన్సిడర్ చేయట్లేదు? ఈ వాల్యూ సిస్టమ్ లో షిఫ్ట్ ఎందుకు వచ్చింది? సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో మీరు చెప్పండి. షూర్ మ్యామ్. యాక్చువల్లీ సార్ చెప్పినట్టుగా విద్యా వ్యవస్థలో మోరల్స్ ఒకటి చిన్నప్పటి నుంచే పిల్లలకి తెలియజేయాలి. చాలా సమయం స్కూళ్ళలోనే గడుపుతారు. అస్తమానం ఇప్పుడున్న తల్లిదండ్రులు మామూలుగా ఏమనుకుంటారు, మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, యాజ్ సార్ సెడ్. సో ఆ ఫైనాన్షియల్ లిబరేషన్ అనేది పిల్లలకి వచ్చేసింది. ఒక 500 రూపాయలు బొమ్మ కొనాలంటే 500 రూపాయలే కదా అని బాగా టాంట్రమ్ చేస్తారు, కొనిచ్చేదాకా పట్టుబడతారు. అది కూడా తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మీరు చూస్తున్నారో లేదో, ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని అప్లోడ్ చేయటం, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఎన్నో ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా అప్లోడ్ చేయటం ఆ ఒక తల్లిదండ్రుల యొక్క ఇంట్లో చూసే బిహేవియర్, ఎస్పెషల్లీ బిహేవియర్ చూస్తే తల్లిదండ్రుల నుంచి కూడా నేర్చుకుంటారు. ఆత్మానయ పుత్రనామసి అంటారు. మనం తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని పెంచితే అలానే వాళ్ళు కూడా తయారవుతారు. టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు కూడా సార్ అన్నట్టుగా మోరల్స్ చెప్పాలి, ఎథిక్స్ చెప్పాలి. అలా వారు కొంతగా నేర్చుకునే అలవాటు అవుతుంది అప్ టు ఎప్పటి వరకు, స్కూల్ ఏజ్ వరకు. ఆ తర్వాత పీర్ ఫ్రెండ్స్ అని, తర్వాత సమాజం అని చాలా రకాలుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. బట్ ఆ ఒక్క టీనేజ్ వరకు మాత్రమే మనం ఎలా సరిదిద్దుతాం అనేదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు రీసెంట్ గా కేసు చూస్తే ఆ అమ్మాయి జస్ట్ 10th క్లాస్ అమ్మాయి, కానీ తల్లిని హత్య చేసేంత వరకు వెళ్ళింది అంటే దాని వెనకాల ఉన్న చైల్డ్హుడ్ ఆ ట్రామా ఉందా, ఆ చైల్డ్హుడ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంత మానసికంగా ఒక మర్డర్ వరకు, మనం చిన్న ఏదైనా ఒక ప్రాణికో దేనికన్నా హాని చేస్తేనే మనం చాలా బాధపడతాం, అయ్యో దానికి ఒక హాని జరిగింది, ఏదో హర్ట్ అయిందని. కానీ మానసి గారు, సారీ టు ఇంటరప్ట్, ఒక చిన్న క్వశ్చన్. మీరు చైల్డ్హుడ్ ట్రామా అని తీసుకొచ్చారు కాబట్టి, అంటే ఇక్కడ
మన ఇంటెన్షన్ చూస్తే క్లియర్ గా ఆమె తల్లిని చంపినప్పుడు అది ప్రేమ కోసం పెళ్లి ఒప్పుకోలేని అదే అతనితో ప్రేమ ఒప్పుకోలేని సందర్భమే మనకు కనపడుతుంది. చైల్డ్హుడ్ ట్రామా అంటే ఎప్పుడైనా తల్లిని ఏదైనా సిచ్యువేషన్ లో హత్య చేసి ఉండొచ్చు. దీనికి లింక్ చేస్తే ఇది చైల్డ్హుడ్ ట్రామా అనుకున్నారా, లేకపోతే ఈ ప్రేమ వీటి మధ్య తల్లి కన్నా కూడా వాటికి ప్రయారిటీ ఇచ్చే సిచ్యువేషన్ అనుకుంటున్నారా? ట్రామా అంటే అది మేడం ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ ఇంపల్సివ్ బిహేవియర్ అంటే దిస్ ఇస్ నాట్ ఏ వాలంటరీ చేయటం, అలా అయిపోతుంది అంతే. దీని వెనకాల చాలా రకంగా మేబీ మీరు అన్నట్టుగా ప్లానింగ్ ఉండొచ్చు, దీని వెనకాల ఒక ఆవేశం ఉండొచ్చు, క్షణిక ఆవేశం అంటారు కదా, క్షణిక ఆవేశం ఉండొచ్చు. ఈ టైం ఆ కౌమార దశ అనేది ఎన్నో రకాలుగా ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చినా అది వినే స్టేజ్ ఉండదు. ఒకానొక సమయంలో ఎట్లయినా సరే నేను అనుకున్నది సాధించాలి అని మాత్రమే అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో ఈ ఇంపల్సివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎలా అయినా నేను అనుకున్నది సాధించాలి అనే, ఇందాక ఆ అమ్మాయి ఎలాగైనా సరే నేను అనుకున్నది, నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవాలనేదే ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ ని నెరవేర్చుకోవడానికి ఇక్కడ అడ్డుకున్నది ఎవరు? తల్లి. కాబట్టి ఎలాగనైనా హతమార్చాలి, తర్వాత సంగతి అని ఆలోచించేంత పరిపక్వత అమ్మాయికి ఉండదు. ఉన్నా ఇట్లా ఎలాగనైనా కూడా ఇప్పుడు సార్ అన్నట్టుగా ఈ కొత్త రకమైన టెక్నాలజీ పుంతలు తొక్కేసరికి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలు కూడా చేసేస్తున్నారు. చాట్ జీపీటీలో, ఏఐలో తెలుసుకోవచ్చు ఎలా ఈ హత్య చేసిన తర్వాత ఎలా బయటపడాలి, ఈ హత్య కూడా బయట ఎలా పడకూడదో. వెరీ యంగ్ స్టేజ్. ఒకప్పుడు అమ్మో ఒక హత్య చేయాలా, ఒక దొంగతనం చేయాలా అనేది ఒక 20 years బ్యాక్ మనం చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు దే ఆర్ మైనస్, ఓకే వాళ్ళకి ఏం లేవని తెలిసిపోతుంది. కొత్తగా లాస్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ దేర్ ఇన్ హ్యాండ్స్, ఫోన్లో చూస్తున్నారు, దే ఆర్ రెడీ ఫర్ ద యాక్షన్స్. ఒకప్పుడు భయం, ఇప్పుడు లేదు. దెర్ ఇస్ ఎ బిహేవియరల్ చేంజెస్ కూడా వచ్చాయి. సో ఈ మీరు అన్నట్టుగా ట్రామా అనేది చైల్డ్హుడ్, వారి యొక్క తల్లి జీవితంలో ఎదురైన సమస్యలనే కావచ్చు, సంఘటనలు ఈ పిల్లల మీద ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాయి, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది కూడా డెఫినెట్ గా తల్లిదండ్రులు చూసుకోవాలి. మా అబ్బాయికి పెద్ద గొప్పతనంగా ట్యాబ్ కొనిచ్చామండి, ఫోన్ కొనిచ్చామని కాదు, వాళ్ళు దాంట్లో ఏం చూస్తున్నారు, వారు ఎవరితో సాన్నిహిత్యం చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు మనం ఇచ్చిన ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. ఉపయోగాల కంటే కూడా దురుపయోగాలే ఎక్కువ ఉన్నాయి సార్ చెప్పినట్టుగా. సో అది తల్లిదండ్రులు మాత్రం కంపల్సరీ గమనించుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఇంకా కొంచెం తీక్షణమైతే డెఫినెట్ గా కూడా దాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్ చేయగలగాలి పేరెంట్స్ డెఫినెట్ గా. అబ్జర్వేషన్ అనేది తప్పకుండా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మానస గారు. ఇంకొక క్వశ్చన్ మాధవరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు హత్య చేయాలి అంటే అది చిన్న విషయం ఏమి కాదు, కొంత ధైర్యం ఉండాలి. అసలు ఇలాంటి హత్యలు చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా మహిళల కోణం నుంచి చూస్తే, ఒకప్పుడు మనకు ఉన్నటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం వాళ్ళు ఎంత అప్రెస్ అయి ఉన్నారు, మేబీ 90s 2010 వరకు గమనించినటువంటి మహిళల సైకాలజీ, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని చూస్తే, వాళ్ళు ఈవెన్ న్యాయపరంగా పోరాటం చేసి తమ సమస్యలకి సొల్యూషన్ తెచ్చుకోవడానికి కొంత ఆలోచించి, కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళ పిల్లలు అందరూ. సో ఈ మారిన ట్రెండ్ తీసుకుంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మనం అనుకోవచ్చు. కొందరు పెద్దవాళ్ళు చేస్తున్నారు, 30+ వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు 12 years 11 years వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ ధైర్యానికి కారణం అండి ఎకనామిక్ ఫ్యాక్టర్సా, సోషల్ బ్యాక్గ్రౌండా, టెక్నాలజీయా? ఈ ధైర్యానికి ఉన్న కారణాలని ఏ ఆస్పెక్ట్స్ తో చూడొచ్చు? మాధవరావు గారు మీరు చెప్పినటువంటి 3 కూడా దీనికి కారణమే అవుతున్నాయి అనమాట. అంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కావచ్చు, లేకపోతే సొసైటీకి సంబంధించినటువంటి సొసైటీలు జరుగుతున్నటువంటి వాటి ఇంపాక్ట్ కావచ్చు. అదే ఇప్పుడు మనం నిజంగానే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా అప్లోడ్ చేయటం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అనమాట. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఏదైనా రోడ్డు పక్కన ఎవరైనా పడిపోయాడు అని చెప్పంటే వాడిని అంటే వాడు యాక్సిడెంట్ తోటి పడిపోయాడు అని చెప్పంటే వాడిని ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎవరైనా హాస్పిటల్కి చేర్పించడానికి ఆదుర్దపడేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వీడియో తీసి ముందు అప్లోడ్ చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు అనమాట. అంటే మీరు చెప్పినట్టుగా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసానంటే ప్రతి యాంగిల్లో కూడా అది టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కావచ్చు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అని చెప్పానంటే, మా నాయకుడు ఇక్కడ మహా అయితే జైల్లో వేస్తే వారం రోజులు ఉండి వచ్చేస్తాను, ఏమవుద్ది ఇంతకంటే ఏమవుతుంది అని చెప్పేసి పబ్లిక్ గా ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు అని చెప్పానంటే దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఇది తప్పు అని చెప్పి చెప్పాల్సినటువంటి నాయకుడు, ఇది తప్పు అని చెప్పి చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు, ఇది తప్పు అని చెప్పి చెప్పాల్సినటువంటి తల్లిదండ్రులు
వాళ్ళు ఎవరు కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు యాక్చువల్ గా రోల్ మోడల్స్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు, కానీ వీళ్ళే ఆ రకమైనటువంటి బరితెగింపుతో ఉన్నప్పుడు తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి అసలు ఆ రకమైనటువంటి భావన ఎందుకు వస్తుంది? ఇదంతా ఓకే, ఇదంతా అందరూ సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేసేది అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోతున్నారు. దాని వల్లనే ఇది మనం అనుకుంటాం, నిజానికి ధైర్యం అనే మాట మీరు వాడారు, అలా చేయడానికి ధైర్యం అనేటువంటి మాట మీరు వాడారు. అసలు ధైర్యం అనే ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఇది చాలా ధైర్యంగా చేస్తున్నారనే ఆలోచనే వాళ్ళకు ఉండదు అనమాట. ఆ ఆలోచన లేకుండానే వాళ్ళు వస్తుంది కదా మాధవరావు గారు, తెగింపైన ఏదో వస్తుంది కదా, అది ఎక్స్టర్నల్ గా నేను అంటున్నది అదేనండి. అంటే ఇప్పుడు దీని వలన వచ్చేటటువంటి పర్యవసానాన్ని గురించి ఆలోచించేటటువంటి ఆలోచన ఎవరికీ ఉండటం లేదు. వాట్ నెక్స్ట్, తర్వాత ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎవ్వరికీ ఉండటం లేదు. ఆ ఉండకపోవటమే వాళ్ళకి తెగింపు, ఆ ఉండకపోవటమే వాళ్ళకి అధైర్యం అనమాట. నిజానికి ఒక దుశ్చర్య చేయాలి అని చెప్పేసానంటే భయం ఎందుకు వస్తుంది మనకి? రేపేంటి ఇది ఏదన్నా అయితే మనం ఎక్కడ ఉంటాం, మనం జైల్లోకి వెళ్తే ఏంటి, లేకపోతే దీని తర్వాత ఏమవుతాం మనం, ఈ ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ఈ ఆలోచన లేకపోవడాన్ని ధైర్యంగా మనం మాత్రం అనుకోకూడదు అనమాట. మనం దానికి ఆ పదం అయితే మాత్రం పెట్టకూడదు అనమాట. మనం తెగింపు, ఆ తెగింపుతో చేస్తున్నారు. అంతే 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 అజ్ఞానము ఆవేశం, ఈ రెండు, అజ్ఞానము ఆవేశము అనాలోచితం అనమాట. ఈ మూడు వాళ్ళని ఆ రకమైనటువంటి ట్రాక్ లోకి తీసుకెళ్తున్నాయి అనేది చాలా అనిపిస్తా ఉంది అనమాట. అదే నేను అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ తోటో లేకపోతే ఉమ్మడి కుటుంబ బ్యాక్డ్రాప్ తోటో ఇంకొక మాట చెప్పాల్సినటువంటి ఉందన్నమాట. ఈ గతంలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, లేదు అమ్మమ్మలు తాతయ్యలైనా సరే ఒక దెబ్బ వేసేవాళ్ళే. వేస్తే ఇంట్లో నలుగురు ఉన్నటువంటి సందర్భంలో ఒకళ్ళు కొడితే రెండో వాడు పక్కకు తీసి తప్పు నాన్న ఇట్లా చేయకూడదురా, అమ్మ కోపం వస్తుంది, నాన్న కోపం వస్తుంది, లేకపోతే తాత వస్తుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఇవాళ అట్లా లేదు వాతావరణం, ఏ ఇంట్లోనూ అలాంటి పరిస్థితి లేదనమాట. అంటే ఇంట్లో వాళ్ళని ఏమాత్రం మనం గట్టిగా మాట్లాడినా కానీ వాళ్ళు ఇల్లు పెట్టిపోతారేమో, లేకపోతే ఇంకేం చేసుకుంటారో అనే భయంతో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అనవసరమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చేస్తా ఉన్నారు. అనవసరమైనటువంటి అదే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏది కావాలంటే అది. నిజానికి చిన్నప్పుడు మా జనరేషన్ లో మేము చదువుకున్నప్పుడు ఒక పెన్ను పోగొట్టుకొని అంటే పొరపాటున పోతే మళ్ళీ పెన్ను కొనిపించుకోవాలని చెప్పానంటే కనీసం వారం 10 రోజులు పట్టేది, రోజు ఏడవాల్సి వచ్చేది అనమాట. కానీ ఇవాళ అలాంటి వాతావరణం ఉందా? అలా లేకపోవడం అనేటటువంటిదే వీటన్నిటికీ కారణం అవుతా ఉందన్నమాట. అంటే ఒకదానికొకటి లింక్ అయిపోతా ఉన్నాయి. అంటే సామాజిక పరమైనటువంటి మార్పులుగా అంటే ఇది ఇన్విటబుల్, తప్పదు అనేటటువంటి ఒక దశలోకి వచ్చేస్తున్నాం అనమాట మనం. ఆ తప్పని తరంలో సమాజం ఎటుపోతుందో ఎవరు ఆలోచించడం లేదు, సూచించేటటువంటి వాళ్ళు కూడా కనిపించడం లేదనమాట. అది చాలా పాథటిక్ కండిషన్. థ్యాంక్ యూ మాధవరావు గారు. మానస గారు మీరు చెప్పండి. ఒక యాంగిల్ మాధవరావు గారు చెప్పారు, ఇందాక మీరు కూడా అన్నారు, ఎక్కువ ప్యాంపరింగ్ చేయడము, ఎక్కువ స్వేచ్ఛ, మేబీ ఫినాన్షియల్ గా ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం, ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు తెలియకుండానే తల్లిదండ్రుల మీద ఇంకెక్కువ ప్రేమ పెంచుకోవాలి. అంటే ఆ చిన్నతనంలో వాళ్ళని ఎవరు ఎక్కువ ముద్దు చేస్తారో, ఎక్కువ ప్యాంపర్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి. కానీ దానికి రివర్స్ ట్రెండ్ లో ఎందుకు ఇది జరుగుతా ఉంది, ఈ హత్యలు కానీ వాళ్ళ మీదే. ట్రామా అంటే ఓకే, మీరు చెప్పినట్టు వాళ్ళ మీద కోపం ఉంది, కానీ ఇటువంటి హత్యలకి కూడా ఇది ఒక కారణం అనుకుంటే ఎందుకు ఇది జరుగుతుంది? సైకాలజీ ఆస్పెక్ట్ లో ఎలా చూడొచ్చు? మ్యామ్, ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు ఇంక్లూడింగ్ మీ ఆల్సో వీఆర్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ ద ర్యాంక్స్ అండ్ మార్క్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చదవటం ఒక ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతున్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ లో చదవటం ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. అలాంటి కోణంలో మన చుట్టూ ఉన్న పీర్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ కూడా అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో మా అబ్బాయిని మా అమ్మాయిని కూడా అలాగే పెంచాలి. పార్టీ ఒక స్థాయి వచ్చిన తర్వాత పార్టీలకు పంపించాలి, గెట్ టుగెదర్ పంపించాలి, నైట్ అవుట్లు చేయాలి, ఇలాంటి కొత్త సిస్టమ్స్ వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అలాంటప్పుడు పంపియము అని తల్లిదండ్రులు అంటే అక్కడ పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా నెగటివిటీ వచ్చేస్తుంది. ఒకసారి వద్దంటారు, 2 సార్లు వద్దంటారు. ఆ వద్దనడంలోనే ఆ పిల్లలు యాంగ్జైటీకి ఫీల్ అవుతారు, ఏమంటారు, ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. తల్లిదండ్రులు మంచిగా చెప్పినప్పటికీ కూడా ఆ అర్థం చేసుకునే అంత వయసు వాడికి ఉండదు.
టీనేజ్ కాబట్టి హార్మోనల్ వల్ల కావచ్చు, ఇంకా ఇంకేదన్నా కావచ్చు, ఆ యొక్క ధోరణి అనేది, ఆ నెగటివిటీ అనేది అక్కడి నుంచి మొదలైనప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రతిదానికి నో చెప్పే, అంటే కొన్నింటికి నో చెప్తారు, అన్నింటికి కాదు, కొన్నింటికి నో చెప్పేసరికి ఏదైతే వాడికి అవసరం ఉందో డెఫినెట్ గా తల్లిదండ్రులు నోయే చెప్తారు. అక్కడి నుంచి వాడి యొక్క బిహేవియర్ నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఓకే, తల్లిదండ్రులకి ఏది చెప్పినా వాళ్ళు నో అంటారు అని ఆల్రెడీ ఆలోచించుకొని చాలా వరకు తల్లిదండ్రులకు షేర్ చేసుకోవడం తక్కువైపోతుంది. ఏదైతే అవసరం ఉన్నాయో తల్లిదండ్రులు సజెషన్ చెప్పాల్సిన వాటిల్లోనే దూరం అయిపోతారు తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ దగ్గర అయిపోతారు. కానీ వీడు సాన్నిహిత్యం చేస్తున్న ఫ్రెండ్స్ ఎలాంటి వారో వాడికి తెలియదు. సో అది పాజిటివా నెగటివా, వాడికి ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకునే లోపే సార్ అన్నట్టుగా జరగాల్సిన అనర్థాలు జరిగిపోతాయి. వాడేదో రాంగ్ రూట్ లో ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఇది 1-to-1 లీడ్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇంటర్లింక్ అయిపోతూ ప్రతిదీ కూడా ఒక పెద్దగా సమస్య వచ్చి పడేదాకా వాడికి అనేది తెలియకుండా పోతుంది ఇప్పుడున్న సమాజంలో. మరి ఇంకొకటి ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్స్ అయిపోయేసరికి సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా, ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ ప్రింట్స్. వాడికి తెలియని విషయాలు కూడా రేపు సార్ చెప్పే పాఠాలు ఈరోజు చదువుకోడు, కానీ ఎక్కడో జరిగిన విషయాలు, ఎక్కడో వీడికి ఉత్సుహత ఉన్న విషయాలు తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తెలుసుకునే విషయాలలోనే వీడు ఎక్స్ట్రా నాలెడ్జ్ బాగా తెలుసుకొని ఆ పెడదారిలో పోయే దారిలో అవుతాయి అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మానస గారు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ నాలెడ్జ్, రాంగ్ ఇన్పుట్, ఇట్స్ అ బండిల్ ఆఫ్ ఏమంటారు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడెడ్ ఇన్ అవర్ మైండ్స్. థ్యాంక్ యూ బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఇటువంటి హత్యలు, అంటే ఇప్పుడు కొత్త కాబట్టి పిల్లలు చేయడము, తల్లులు చేయడము చూసి రాబోయే వాళ్ళు ఏమైనా భయపడతారా కొంత ఎథికల్ స్టాండ్ కి? లేకపోతే ఈ హత్యలు ఇలాగే కొనసాగి, ఎందుకంటే రేప్స్ గురించి ఎప్పుడైనా ప్రొటెస్టులు జరిగిన, కేసులు జరిగిన తగ్గినట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ పెరుగుతూనే ఉన్నాయి మహిళల మీద మాత్రం. మరి ఈ క్రమంలో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నారా, లేకపోతే ఒక లెసన్ గా తీసుకుని తగ్గే అవకాశం ఉందనుకుంటున్నారా? మాధవరావు గారు మీరు చెప్పండి. ఒక్క విషయం చెప్తానంటే, జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇది అంతా కూడా ఒక సీజన్ లాగా అవుతుంది అనమాట ప్రతి దానికి కూడా. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇది కూడా మీడియా వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఏమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ఎక్కువ ఫోకస్ చేసేసి మీడియాలో ప్రచారం ఎక్కువ రావటం వలన ఇమీడియట్ గా జరుగుతున్నాయా, లేకపోతే జరుగుతున్నటువంటి వాటిని మాత్రమే వీళ్ళు బయటికి తీసుకొస్తున్నారా అనేటటువంటి దాని మధ్య ఉండేటటువంటి లింక్ ఏంటి అనేది నాకైతే ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సీజన్ లో వస్తాయి అన్ని కూడా, ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి వాటి గురించి అసలు ఎవరు ఎక్కడ ఏం పట్టించుకోరు అనమాట. నిజంగా అసలు ఎక్కడ సొసైటీలు జరగటం లేదా, లేకపోతే వీళ్ళు ప్రొవోక్ చేయటం, అంటే ఐ మీన్ మీడియాలో ఎక్కువగా రావటం వలన దీనికి ఇంపాక్ట్ అయిపోయి దీన్ని ఫాలో అప్ అవుతున్నటువంటి వాళ్ళు ఒక 2-3 అంటే ఇట్లా జరుగుతుందా అనేటటువంటిది. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి వాస్తవంగా సమాధానం చెప్పాలి అని చెప్పంటే ఏం కనిపించదు అనమాట. అంటే సొసైటీలో మార్పు రావటం వలన అది ఆగిపోవటం అనేటటువంటిది అయితే నిజంగా అది ఇన్విటబులే, అది అవసరం అనమాట. నిజానికి సొసైటీలో ఒక తప్పు జరిగింది, ఆ తప్పు వలన ఇట్లాంటి ఇంపాక్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ తప్పు జరగకుండా మొత్తం సమాజం మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటివి తీసుకొని ప్రికాషన్స్ తీసుకోవటం వలన అది ఆగిపోయింది అని చెప్పేసి అనుకుంటే మనం చాలా గొప్పగా సంతోషించాల్సిన సందర్భమే. కానీ అలా జరుగుతుందా లేకపోతే ఇంకో రకంగా అనేటటువంటిది మనకు ఎక్కడా కనిపించదు అనమాట. అయితే మనం చిన్న సొసైటీలో, అంటే నేను నా పరిధిలో నా చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని మనం కనుక పరిశీలించి చూసేట్లయితే బహుశా ఈవెన్ మనం మామూలుగా మాట్లాడుకుంటే, అంటే నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నాం, నెగిటివ్ షేడ్స్ తోటి మాట్లాడుకుంటున్నాం, కానీ వీటన్నిటి పట్ల ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులందరికీ ఆందోళన లేదా? పిల్లలు ఇలా అయిపోతున్నారే అని చెప్పేసి ఆందోళన లేకుండానే ఉన్నారా? ఏమి లేకుండా ఏం కాదులే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ గానే వాళ్ళు ఏం అడిగితే అది చేసేసేలాగానే ఉంటున్నారా? అలా ఏం లేరు. ఎంతో కొంత తమ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకోవాలి, ఒక సరైనటువంటి దీన్ని చూపించాలా, దిశానిర్దేశం చేయాలా అని చెప్పని అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు అనమాట. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పానంటే, అలా అనుకోనటువంటి ఒక 10%, 15%, 20% ఉన్నటువంటి ఆ జనరేషన్ లేకపోతే ఆ పీపుల్ వల్ల మాత్రమే ఇట్లాంటివి చాలా ఎక్కువగా జరుగుతా ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా నేను చాలా మందిని చూస్తా ఉన్నాను అనమాట.
నేను వందల మంది పిల్లల్ని రెగ్యులర్ గా క్రాస్ ఆన్ అవుతా ఉంటాను, చూస్తూ ఉంటాను. కానీ ఒక తల్లి ఒక పేరెంట్, ఈవెన్ నేను ఆ పేరెంట్ ని కోప్పడి ఆ పేరెంట్ కి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా నేను తీసేసుకొని నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. పిల్లాడు దాంట్లో ఉన్నటువంటి ఆ గేమ్ కి అడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టాడు అని చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా ఇస్తున్నావా అమ్మా అని చెప్పానంటే ఏం చేసేది సార్ అని చెప్పని, అయితే నాకు ఇచ్చేసి అని చెప్పని ఆ పిల్లాడు ఎదురుగానే నువ్వు తీసుకుంటే నేను ఊరుకోనరా అని చెప్పేసి నా దగ్గర పెట్టేసుకుంటే మళ్ళీ వాడు ఇంకొక రకంగా అనమాట పేరెంట్స్ ని, అంటే ఆ పిల్లాడిని కంట్రోల్ చేసేటటువంటి స్థాయిని దాటిపోయారు ఆ పేరెంట్స్. కాబట్టి యాజ్ ఎ టీచర్ గా నేను కూడా ఏం చేయలేని పరిస్థితి అనమాట. కానీ అలా కాకుండా పేరెంట్స్ మంచి మాటలు చెప్పేసి ఇట్లా కాదు, ఇలా ఉండాలి, మేము కష్టపడుతున్నాం, మిమ్మల్ని కష్టపెట్టకుండా మేము మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, కానీ దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్పేటువంటి పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట. అలా ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బట్ కనబడుతున్నటువంటి అంటే సొసైటీలో అప్పటికప్పుడు తక్షణం కనబడుతున్నటువంటి ఇలాంటివి మాత్రం చాలా ఆందోళన కలిగించేలాగానే ఉన్నాయి. నేనైతే ఇవన్నీ ఇట్లానే కొనసాగిపోతాయి అని చెప్పేసి అనేటువంటి ఆలోచనలు అయితే నేను లేను అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాధవరావు గారు. మానస గారు మీరు చెప్పండి, ఇది కమ్ అండ్ గో ఒక ఫేజ్ లాగా వచ్చి పోబోతుందా, లేకపోతే ఇది కూడా ఒక కంటిన్యూస్ గా ఒక ట్రెండ్ లాగా కాబోతుందా? మ్యామ్, అదే సైకాలజిస్ట్ గా నేనేం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను. కానీ బట్ ఈ స్టూడెంట్స్ లెవెల్లో ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి ప్రతి స్కూల్స్ కూడా ఆ పిల్లల యొక్క ఒక సైకాలజీ క్లాస్ అనేది పెట్టాలి. సార్ అన్నట్టుగా మోరల్ అండ్ ఎథిక్ క్లాసెస్ హ్యాస్ టు బి కండక్ట్ బై ద స్కూల్స్. ఒక క్లాస్, వారానికి ఒక క్లాస్, 2 క్లాస్ డెఫినెట్లీ షుడ్ బి దేర్. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా తన యొక్క కూతుర్ని సైకిల్ కౌన్సిలింగ్ ఇప్పించలేదు ఇలాంటి కొంచెం బిహేవియరల్ చేంజెస్ ఉన్నప్పుడు. అంటే ప్రతిదాన్ని కూడా తీవ్రంగా ఉండకపోవచ్చు, కానీ మొదట్లోనే కూడా దాన్ని కొంత తగ్గిస్తే అంతవరకు తీవ్ర పరిణామం కాకుండా ఉంటుందేమో. సో కాకపోతే ప్రతి ఒక్కటి కూడా సైకాలజీ క్లాసెస్ అండ్ ఆల్సో మోరల్ అండ్ ఎథిక్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలి. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తోని కావచ్చు, గర్ల్స్ తోని కావచ్చు, ఎవరితోనైనా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, సెల్ఫ్ ఎలా ఉండాలి, హౌ రెసిలియన్స్ యు ఆర్ అన్న క్లాసెస్ కూడా డెఫినెట్ గా టీచర్స్ కానీ ఆ స్కూల్స్ యాజమాన్యం కానీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తే కొంతవరకు అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్నా కూడా కొంచెం ఎథికల్లీ వెల్ ఎక్విప్డ్ ఉంటుందని నా ఆలోచన. అండ్ ఆల్సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద ఇనిషియేటివ్ బై గివింగ్ క్లాసెస్ ఆన్ నార్కోటిక్స్. ఇప్పుడు ఈజీగా హైదరాబాద్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ చూస్తున్నాం. ఎస్టర్డే మనం యాంటీ డ్రగ్ డే కూడా చేసుకున్నాం. సో ఇలాంటి నార్కోటిక్ క్లాసెస్ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్స్లలో కండక్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ అన్నా ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉంటాయని నా ఆలోచన అన్నమాట. ఓకే, చర్చ ముగింపుకి వచ్చేసాం. ఒకే ఒక క్వశ్చన్ మీరిద్దరు ఆన్సర్ చేస్తే చర్చ ముగిద్దాం. అదేంటంటే ఓకే, ఎథిక్స్ క్లాస్ పెడతాము, సైకాలజీ క్లాసులు పెడతాము, కౌన్సిలింగ్ పెడతాము, ఇదంతా ఒక యాంగిల్ అనుకుంటే, ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ ప్రేమలు మేల్ అండ్ ఫీమేల్, ఆడపిల్లలు అబ్బాయిలు, ఇక్కడ ఇదే కదా, లేకపోతే స్త్రీలు పురుషులు, ఈ క్రమంలో యువతలో కొంత ఈ ఫ్రీడమ్, ఈ సెక్షువల్ ఫ్రీడమో లవ్ ఫ్రీడమో దీన్ని కొంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దానికి ఏమన్నా మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? కొత్త యాంగిల్ ఆలోచించి ఎథిక్స్ అనేది నిజంగా ఎక్కుతాయో లేదో చెప్పలేము, కానీ ఈ రెస్ట్రిక్షన్ అనేది కొంత అవసరమేమో అన్న సొసైటీలో ఉన్నామో అవసరం లేదనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. ఫస్ట్ మాధవరావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇది తప్పనిసరిగా అవసరమేనమ్మా. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతోంది అనేటటువంటి దాని పట్ల నియంత్రణ లేకపోయేట్లయితే అది చాలా వేరే రకమైనటువంటి వాటిలోకి దారితీస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా అంటే మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటి అని చెప్పేసానంటే, ఇక్కడ మోరాలిటీస్ అనేటటువంటి వాటిని కేవలం చెప్పి వదిలేయటం కాకుండా వాళ్ళకి అనుసరించడానికి ఎట్లాంటి ఇదైతే తీసుకోవాలో అలాంటివి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయటం అని చెప్పేసానంటే చిన్న మాట చెప్తాను దానికి సంబంధించినటువంటిది. ఏమిటది అని చెప్పానంటే, మామూలుగా ఇలాంటి సందర్భాల్లో ఎయిదర్ స్కూల్ ని బ్లేమ్ చేయటమో లేకపోతే పేరెంట్స్ ని బ్లేమ్ చేయటమో జరిగిపోతా ఉంటుంది అనమాట. అంటే 24 గంటలు మా పిల్లాడు స్కూల్లోనే ఉంటున్నాడు కదా, మరి మా పిల్లాడిని మా పిల్లాడి మీద మీ ప్రభావం ఏముంటుంది, మీదే కదా బాధ్యత అని అడిగే పేరెంట్స్ ఉంటారు కొంతమంది. నిజంగా మాట్లాడితే స్కూల్లో ఉండేటటువంటి పిల్లల మీద టీచర్స్ ప్రభావం కంటే కూడా పియర్ గ్రూప్ ప్రభావమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక టీచరు
ఒక సబ్జెక్ట్ టీచ్ చేయడానికి మహా అయితే ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు ఆ క్లాస్లోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడతాడు. కానీ కానీ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో, అంటే నైబర్ పియర్ గ్రూప్ ఎవరైతే ఉంటాడో, వాడు మిగిలినటువంటి సమయం మొత్తం కూడా, అంటే స్కూల్ టైం మొత్తం కూడా వాడి పక్కనే ఉంటాడు అనమాట. సో అలా పక్కన ఉండటం వలన వీడు ఏ దారిని పడుతున్నాడు, ఎవరి ప్రోద్బలంతో వాడు చదువుతున్నాడా, లేకపోతే ఇంకా రకరకాల పిచ్చి వేషాలు వేస్తున్నాడా, ఇవన్నీ ఎవరితోటి అని చెప్పేసి అంటే తప్పనిసరిగా పియర్ గ్రూప్ ప్రభావమే అనమాట. ఇది అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులుగా కూడా అది అబ్జర్వ్ చేసి ఆ పియర్ గ్రూప్ లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉంటున్నాయి, వాటిని అంటే ఈ గ్రూప్ గా ఉండడం వల్ల వాళ్ళ మధ్య ఉండేటటువంటి సమస్యలు ఏంటి, వాటిని మనం ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ కన్విన్స్ చేయాలి, ఎక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ కూడా యాజ్ ఏ అంటే పేరెంట్స్ కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్స్ గా ఉపాధ్యాయుల మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది అనమాట. కానీ వాస్తవంగా ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏంటంటే వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోయేటటువంటి టీచర్స్ ఎక్కువ ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడ వరకే లిమిటేషన్ అనమాట. అందువల్ల ఈ పియర్ గ్రూప్ ప్రభావం అనేటటువంటిది ఎంత ఎక్కువగా కనబడుతుందో దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా పేరెంట్స్ మీద ఉంది అనేది నా భావన. థ్యాంక్ యూ మాధవరావు గారు. మానస గారు మీరు కన్క్లూడ్ చేయండి. మేడం, ఈ లవ్, అట్రాక్షన్ ఇవన్నీ కూడా ఒక టీనేజ్ లో వచ్చే అన్ని కూడా ఎక్స్ట్రా అఫైర్సే అనుకోవచ్చు. ఇందులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఈ జనరేషన్ లో జెన్జీ అంటున్నారు, జెన్జీ వాళ్ళు ఎవరు చెప్పినా ఎక్కేకేం ఉండదు వాళ్ళకి. జనరల్ గా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సార్ అన్నట్టుగా, ఎంత టీచర్స్ చెప్పినా కూడా, ఎవరికి చెప్పినా కూడా వాళ్లకు ఉన్న పరిపక్వత వాళ్ళకంతా ఉంటే ఇలాంటివి దారి తీసేవే ఉండవు. కానీ యాజ్ ఎ టీనేజర్ గా కానీ ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల నాకు తర్వాత వచ్చే పరిణామాలు ఏంటో అనేది ఏమంటారు సోషల్ మీడియా ద్వారా కానీ, తర్వాత ఏదైనా న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ, ఒక సైకాలజిస్టులు కానీ మేధావులు కానీ కూడా క్లాసెస్ చెప్తే అట్లీస్ట్ కొంతవరకు అన్నా కూడా సమాజం మారుతుందేమో నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల చాలా రకాలుగా మనం చూస్తున్నాం, హత్యలని ఇవన్నీ కూడా. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి కానీ ఇద్దరిని తీసుకువెళ్తే అట్లీస్ట్ ఒక డిసిప్లిన్డ్ మ్యారేజ్ లో ఎలా ఉండాలని కూడా అట్లీస్ట్ వాళ్ళు గైడెన్స్ చేస్తారు. తర్వాత ఎవరితోని వెళ్తాము ఎవరితో చేస్తామని కాదు, అట్లీస్ట్ ఇన్లాస్ తో ఎలా ఉండాలి, హస్బెండ్ తో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలని అట్లీస్ట్ కపుల్స్ కన్నా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎక్విప్ చేసినలాగా ఉంటారు. దిస్ ఈస్ మై సజెషన్స్ ఆన్ దిస్. థ్యాంక్ యూ మానస గారు, థ్యాంక్ యూ మాధవరావు గారు. ఓవరాల్ గా ఈ ట్రెండ్ రివర్స్ అవ్వాలి, ఇక్కడతో ఆగిపోవాలని కోరుకుందాం. అలాగే మీరు చెప్పినట్లు కొంత ఎథికల్ కౌన్సిలింగ్ కానీ, మైండ్ సెట్ ని కొంత మార్చేలాగా పిల్లల్ని ఇప్పుడు ట్యూన్ చేయడం కానీ, ఇదంతా కూడా కొంత పేరెంట్స్ తప్పుగా కూడా అనుకోవచ్చు. లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, వాళ్ళంతా ప్యాంపర్ చేసినాక వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయలేని స్టేజ్ లో ఒక డైలమాలో కూడా పేరెంట్స్ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ చైల్డ్హుడ్ ట్రామా, ఎందుకంటే అప్పటి మన జనరేషన్ లో చైల్డ్హుడ్ ట్రామా ఇవేమి ఉన్నా సరే కొంత పెరిగిన వాతావరణం వల్ల ఇంతవరకు పరిణామాలు రాలేదు. సో ఇప్పుడు కూడా పిల్లలు కొంత విజ్ఞతతో ప్రవర్తిస్తే తప్ప ఈ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఎంత వర్కౌట్ అవుతాయని మనం చెప్పలేము. ఎనీవేస్ ఇది ఇక్కడతో ఆగిపోవాలని ఎప్పుడో మనం ఒకసారి చెప్పుకునే అరుదైన ఘట్టాలు కానీ మిగిలిపోవాలి తప్ప ఇది ఒక హిస్టరీ లాగా కొనసాగకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ మాధవరావు గారు, మానస గారు, ఇంత ఎడ్యుకేటివ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇంతతో చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాధవరావు గారు. Thank you. It's a pleasure to join with Rachna ma'am. Thank you. Thank you.